చెప్పు అన్న, అనకాపల్లి దాకా నా లారీ ఇస్తా. అనకాపల్లి మధ్యలో పోలీసులు ఆపితే మాకు లారీ లైసెన్స్ లేదన్నా. దేవుడా ఇట్లా ఈ బండి తీసుకొని పోనీ 2 బండ్లు వచ్చేస్తారా మిల్క్ అమ్మేస్తే. అమ్మేసి నీకు 2 బండ్లు కొనుక్కుందాం. బండి నీకు ఒక బండి నాకు. తప్పది, అది తప్పు. అదేనా పేపర్తో సహా ఇచ్చేసేయి. ఓరి దేవుడా నీకేం నువ్వు. ఓరి దేవుడా కాదు, ఇది వేస్ట్. చెప్పేది ఈ బండి నీదే. నేను కాదు నా లైసెన్స్ నీకు ఇస్తా. ఓకే. అనకాపల్లి దాకా నువ్వు నా బండి తొలకనండి. బండి నాదే. హాలీవుడ్ హీరోనా? ఇది టాలీవుడ్ అన్నా. మన టాలీవుడ్ బండి ఇది. హాలీవుడ్ హీరోలు తొలుతుంది అట్టుంది. ఉందా ఛానల్? యూట్యూబ్ చూస్తావు నువ్వు? అరే కొట్టన్నా ఛానల్ సబ్స్క్రైబరు. బాయ్ నేను సత్యంగా చెప్తున్నా, నాకు డబ్బులు లేవు. డబ్బులు నా కాడకు లేవు బాయ్. మరేం వదిలే బండిని నాడే వదిలేకొచ్చాడు హైవేలో. ఏమైంది? అవును బ్రో, చెప్తున్నానా నీకు నేను. హెల్మెట్ కనిపిలే. కాదు, ఇంతకుముందు నా ఫోన్ పోయిందని మీరు హెల్ప్ చేశారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు న్యూ ఇయర్కి వచ్చేసి జస్ట్ ఇంకో ½ అన్ అవర్ అయితే ఉందన్నమాట. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు అయితే అలిపిరి దగ్గర ఉన్నాను. మన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఒక్కసారి మీరు బీరోల్స్ అయితే చూడండి. సో గైస్ 12 అయితే అయిపోయింది. సో విష్ యూ గైస్ హ్యాపీ న్యూ ఇయర్. సో మన వ్లాగ్ని అయితే మన Z9 అండ్ అలాగే డ్రాగోతో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా మనమైతే వీడియోస్ని ప్లాన్ చేద్దాం, కొత్తగా వీడియోస్ని పెడదాం. 365 డేస్లో అట్లీస్ట్ 300 డేస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే, మనం కంటెంట్ అంటే మీ దృష్టిలో చాలామందికి కంటెంట్ అయ్యి ఉండొచ్చు, కంటెంట్ కాకపోయి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్, అది ఎలా ఉండాలంటే అట్లీస్ట్ కాస్తన్నా మనకి, సో మీరు కనుక నా వీడియోస్ చూస్తుంటే దానివల్ల కొంచెమన్నా మీరు ఎంటర్టైన్ అన్న అవ్వాలనుకో నేనైతే అనుకునేవాడిని అనమాట. అందుకని ఒక వీడియో తీసుకున్న తర్వాత దానికి బాగా స్క్రిప్ట్ రాసుకొని ఫన్నీ వేలో షార్ట్స్ చేయడం ఇలా చాలా చేశాను. బేసికలీ నేను లాస్ట్ ఇయర్ 2024 మొత్తం కలిపి నేను ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేశాను అంతే. సో 50 వీడియోస్ అంటే 47 వీడియోస్ వచ్చేసి ఓన్లీ లాంగ్ వీడియో అనమాట. అండ్ దాని తర్వాత మిగిలిన రెస్ట్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన షార్ట్స్. సో బేసికలీ చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాను నేను. అందుకని ఈ సంవత్సరం నేనైతే చాలా ఎక్కువ అప్లోడ్ చేయాలనేసి అనుకొని ఉంటున్నాను. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ గైస్. న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. సో చాలా మంది కలర్ఫుల్గా ఉంది తిరుపతి. ఇలా ఉంటే పండగలు తప్ప మన తిరుపతి ఎక్కువ రష్గా అనిపించదు. నేను మొన్న రీసెంట్గా చూశాను, కర్ణాటక నుంచి ఆల్మోస్ట్ 100 బస్సెస్ వచ్చాయి అలిపిరి దగ్గరికి. జూడియో, తిరుపతికా జూడియో. సో గైస్, బేసిక్గా ఈరోజు నా ప్లాన్ మొత్తం ఏంటంటే తిరుపతిలో గుడిలన్నీ తిరిగేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన తిరుపతి అనేది ఒక మంచి దేవుడి స్పాట్ కాబట్టి మనమైతే ఇప్పుడు ఇలానే తిరిగేస్తాం అనమాట. ఈరోజు మొత్తం దేవుళ్ళ గుడి దగ్గర గడిపేసి ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ నా రైడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. బేసిక్గా నేనైతే ఇంకా సౌత్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. సో నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అలిపిరి దగ్గర వెళ్ళినప్పుడు వచ్చేసి నేను ఒక వీడియో పెట్టాను అనమాట. సో మీరు ఎక్కడి నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ మంది ఉన్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఆ ప్లేసెస్ కమెంట్ చేయండి అని చెప్తే నాకు ఆల్మోస్ట్ 9,000 to 10,000 కామెంట్స్ వచ్చాయి గైస్. సో అంటే రిపీటెడ్ ఉన్న ఈ ప్లేసెస్, బట్ స్టిల్ ఆల్మోస్ట్ 10,000+ కామెంట్స్ వచ్చాయంటే నేను లిటరలీ షాక్ అయ్యాను. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ అప్పటికి నాకు మైండ్లో ఉన్నింది నేను 900 తీసుకోవాలి అని చెప్పేసి.
సో వెనకాల రెవ్ అడిగారు, అందుకని సౌండ్ చేసాము. సో సో నేను అప్పటికి 900 నా మైండ్లో అనుకున్నాను అనమాట. ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాను. ఇంకా సరే ఇంకా కొత్త బండి కొనిన తర్వాతే మనమైతే చేసాం. ఫోటోనా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. మీరు పదండి, వస్తా. టేక్ కేర్ బ్రో. బాయ్ బ్రో. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, నా కొత్త బండి కొనిన తర్వాత మనమైతే ట్రిప్స్కి వెళ్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకనేసి మనమైతే నేను ఆ ప్లేసెస్ అన్నీ మైండ్లో పెట్టుకున్నా, నోట్బుక్లో కూడా రాసి పెట్టుకొని ఉన్నా. ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దాం వచ్చే టైం వచ్చేసింది. ఈ ఇయర్ నేనైతే ఫుల్గా ట్రావెలింగే మొత్తం. చెప్తా తొందరలో ఉంది పెద్ద పెద్ద కంటెంట్. సో గైస్, ఈ మిర్రర్స్ ఇక్కడ లూజ్ అయిపోయాయి. సో ఒక ఎల్ఎన్కి తీసుకొని టైట్ అయితే చేయాలి. నేనైతే ఇంకొన్ని రోజుల తర్వాత ప్యూక్ది ఒక మంచి బార్ అండ్ మిర్రర్స్ వేయించేస్తా. ప్యూక్ కానీ లేకపోతే ఇంకా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక మంచి బ్రాండ్ అయితే చూసి వేసేస్తాను. నాకు ఎప్పటి నుంచో కిందకి ఇట్లా వేసుకోవాలని ఆశ, బట్ ఏంటంటే అది బల్క్ అయిపోతుంది అని చెప్పి నేను వేయలేదు. సో ఇప్పుడు మనమైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంక ఖచ్చితంగా మంచి మిర్రర్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోవాలి. పాత స్టాక్ మిర్రర్స్ అనేవి చాలా విజిబిలిటీ సూపర్ ఉంటుంది, కానీ నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఎంత విజిబుల్గా బాగున్నా కూడా కెమెరా నేను వ్లాగ్ని చూస్తున్నాను అంటే చాలా బల్కీగా, చాలా బాగాలేవు. ఎందుకంటే నేను వాడే ఒక లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ వచ్చేసి హైపర్ వ్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే స్ట్రెచ్ అవుట్ చేస్తుంది ఇమేజ్ని. సో సైడ్ తిరిగే ఇలా కూడా ఓవర్ స్ట్రెచ్ అయిపోయినట్టుంది వీడియో మొత్తం. సో మనం ఇప్పుడు వెళ్ళబోయే గుడి వచ్చేసి వక్లామాత టెంపుల్ అనమాట. సో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అందుకనేసి నేనైతే ఆ మిర్రర్స్ వేసుకోను, స్టాక్ మిర్రర్స్ని. అది బేసిక్గా మీకోసమే. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకుంటున్నా, ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నాం. చాలామంది రష్ ఉన్నారు గైస్, ఇక్కడి నుంచి అందరూ కనిపిస్తున్నారు. సో గైస్, వెయిటింగ్ ఇన్ క్యూ. Z900 का ఫ్యాన్స్ बोलते. సో గైస్, సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ దర్శనం అయితే అయిపోయింది అనమాట ఈ January 1st, 2025కి. సో నౌ లెట్స్ గో టు నెక్స్ట్ టెంపుల్ అండ్ దాని తర్వాత మన రైడింగ్ స్టార్ట్ చేద్దాం. గైస్, ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ అవర్ బీస్ట్ 900. గైస్, లెట్స్ గో. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ రష్ ఉన్నారు. పైకి ఎక్కడానికి మాకైతే 1 hour పట్టిందనమాట. బట్ కిందకి దిగేటప్పుడు అయితే ఎవరు లేరు జనాలు. ఈ టైం వచ్చి ఉంటే ఈజీగా అయిపోయి ఉంటుంది మనకైతే. సో గాయస్, నా బండి టైర్స్లో అయితే ఎయిర్ తక్కువ ఉందన్నమాట. చాలా రోజులు అయిపోయింది కదా బండి తీసి, ఎప్పటి నుంచో గాలి తక్కువగానే ఉంది. ఇప్పుడు కాస్త బాగా తెలుస్తుంది గాలి. వెంటనే వెళ్తాను పట్టించేస్తా. ఇంకా నైట్రోజన్ తప్ప నేను నా బండికి ఏం పట్టిను కాబట్టి నైట్రోజన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ టైంలో ఏ పెట్రోల్ బంక్లో నైట్రోజన్ అవైలబుల్గా ఉంటుందో తెలియదు. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. సో గైస్, ఈ సంవత్సరం నేనైతే ఫుల్గా వీడియోస్ అయితే పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ కంటెంట్ ఏమి ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే డైలీ కంటెంట్ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండకపోవచ్చు. బట్ ఐ వాంట్ టు అప్లోడ్. ఒక ఛాలెంజ్ లాగా అనుకుంటున్నాను ఇది, ఇన్ని వీడియోస్ క్రియేట్ చేయాలి ఇయర్ అనేసి. సో మీరు కింద కామెంట్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోకి మీకు ఏం కావాలో. నేను అది ఎవ్రీడే అప్డేట్ చేసేదానికి ట్రై చేస్తాను, మొత్తం చేస్తూనే ఉంటాను. సో బేసికలీ మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏమంటారు? ఓకేనా? ఫైనల్గా నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత నేనైతే ఒకటైతే ఆర్డర్ చేశాను అనమాట. దాని అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను, బట్ మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తాను. అది ఏంటంటే మన డీజే వాళ్ళది ఓస్మో మొబైల్ SE అనమాట. ఇది నాకు ఆల్మోస్ట్ 7500 దాకా పడింది. ఇది ఒక గింబల్ అనమాట. సో మన ఫోన్కి అటాచ్ చేసిన తర్వాత మనమైతే దీంతో మంచిగా ఒక స్టేబిలైజ్డ్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే నా దగ్గర FCP ఎలాగో ఉంది కాబట్టి ఇంకా స్టడీగా అయితే ఫుటేజెస్ వస్తాయి. సో ఇప్పుడు గింబల్ సంగతి అయితే పక్కన పెట్టేసి మనమైతే మన 900 వెళ్ళి వాషింగ్కి తీసుకెళ్దాం. బండి దుమ్ముగా ఉంది. కొత్త బండి, కొత్త సంవత్సరం, కొత్తగా చేసేద్దాం పదండి. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. సో చెప్పినట్టే మనమైతే ఇప్పుడు మన టైర్కి అయితే గాలి కొట్టించడానికి వెళ్తున్నాం అనమాట. సో చాలా లోగా ఉంది. ఇప్పుడు ప్లాన్ చెప్తాను చూడండి. రూట్ మ్యాప్ నేను గీస్తాను అనమాట. ఫస్ట్ మనమైతే మన బండికి నైట్రోజన్ పట్టించేస్తాం. నైట్రోజన్ పట్టించిన తర్వాత బండికి ఫుల్గా వాటర్ వాష్ చేపించేస్తాం. వాటర్ వాష్ చేపించిన తర్వాత ఇంకొకసారి శ్రీదేవి కాంప్లెక్స్కి తీసుకెళ్ళి బండికి ఏమైనా స్టిక్కరింగ్ లేపిద్దాం. జై గణేష్. ఎందుకో నాకు స్టిక్కర్ వేయించాలనుంది బండికి.
ఇందాక కిందన ఒకటి చూశాను, సో అది బాగా నచ్చింది. సో అదే విధంగా మనం కూడా వేయిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. గైస్ మన రియర్ టైర్లో వచ్చేసి 42 అనమాట. సో దాని తర్వాత మన ఫ్రంట్ వచ్చేసి 36 అనమాట. దిస్ ఈస్ ది Z900 స్పెసిఫికేషన్ ఫర్ ది టైర్ ఎయిర్ ప్రెషర్. ఇప్పుడు మన టైం వచ్చేసి వాటర్ వాషింగ్ ఎతకాలన్నమాట పోయి. గాయస్ మన బండికి వాటర్ వాష్ చేపిస్తున్నాం. బండి చాలా హీట్గా ఉంది. సో వాటర్ వాష్ అయిపోయిన తర్వాత చెప్తా. యాక్చువల్గా నా చైన్ చూసారనుకోండి, నా చైన్ ప్యూర్ గ్రీన్ ఉంటుంది. సో అయిపోయింది. ఎప్పుడు ఇది నాకు స్నానం చేపిస్తాడు రాక బండి వాష్ చేపిమంటే ప్రతిసారి. చూడా షూస్ నుంచి అంతా తడిచిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఇలా ఎవ్రీ సింగిల్ టైం. నాకు ఎప్పుడైనా బద్ధకం వేసిన అనుకో స్నానం చేసేదానికి ఇక్కడికి వచ్చేస్తారా, వాడే చేపించేస్తాడు ఫ్రీగా కదా. సో గాయ్స్ మన బండికి అయితే వాటర్ వాష్ అయిపోయింది. GTA వైస్ సిటీ చిన్నప్పుడు ఆడేటప్పుడు ఇట్లాంటి ర్యాంపులు ఎక్కించుకొని పోయేది కదా బండిలో. ఎక్కిద్దాం బండే. కాదు పెట్రోల్ బంక్కి ఓలా వేసుకొచ్చాడు, మర్చిపోయాడా? ముందర వెళ్ళింది బ్రో. లెట్స్ గెట్ అవర్ బైక్ స్టిక్కర్ డన్. ఎరా ఫాంట్ కొంచెం మంచిది వేయించుంటే ఏమరా, ఈ ఫాంట్ వేసుంటే బాగుండేదన్నా. సరేలే మళ్ళీ మారుద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. ఈ ఫాంట్ కోసం చెప్పాను మన వాళ్ళు, నేను పాటలు వినే లోపు ఇది వేసేసారు. బాగానే ఉందిలే. సో గాయ్స్ బేసిక్గా నేను ఇలానే ప్రతిరోజు చేద్దాం అనుకుంటున్నా. సో బైక్ బయటికి తీస్తేనే వ్లాగ్ చేయాలని కాదు, నా ఎవ్రీడే రోజు ఏం చేస్తున్నానో అది ప్రతి ఒక్కటి వ్లాగ్లో పెట్టాలనుకుంటున్నాను. సో మీరైతే కింద ప్రతిరోజు కమెంట్ చేస్తూ ఉండండి. నేనైతే తప్పకుండా మీ కమెంట్స్ చదివి అదే చేస్తూ ఉంటాను. సో మీరు ఏమైతే రిక్వెస్ట్ చేస్తారో దానికైతే నేను వీడియో చేస్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ డైలీ కంటెంట్. బేసిక్గా నా లైఫ్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు. ఇట్స్ బేసికలీ ఒక బోరింగ్ అని చెప్పలేను కానీ ఇంట్రెస్టింగ్ అని కూడా చెప్పలేను. అప్పుడప్పుడు మిరాకిల్స్ అయినప్పుడు మాత్రమే వ్లాగ్స్ పెడుతూ ఉంటా. బట్ ఈసారి నుంచి ప్రతిరోజు ఒక మిరాకిల్గా అనుకునే వ్లాగ్ పెడతాను. లెట్స్ గో. అలిపిరి దగ్గరికి వెళ్ళి కాఫీ తాతావరా? తాతావా? బూస్ట్ తాతావా? యాడ్ని చూస్తారా ఈ పిల్లనివ్వాలి నాకు. Guys, we are back to Alipiri and this is the coffee shop. But మనం వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని రావాలి బికాజ్ రాంగ్. ఏ కుక్క వావ్. మేము కాఫీలు టీలు తాగుతాము, నువ్వు పోయి బచ్చా కానీ బూస్ట్ తాగు. ఏమని నువ్వే పెడతావు, ఇంకెవరు పెడతారు? అయ్యి బ్రో బండి ఆడ నీదే. ఓ వావ్ చూడలా తాగేసావా? బై ద వే గాయ్స్ దిస్ ఈజ్ మై కేస్ అనమాట. ఇది కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది. ఇక్కడ నో రో అని ఉంది కదా, ఇది యాక్చువల్గా రాంగ్ ప్రొనౌన్సియేషన్ అనమాట. అండ్ అలాగే స్పెల్లింగ్ కూడా మీకు కరెక్ట్గా కనుక తెలిసి కింద కమెంట్ చేయండి అదేంటో అనేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ బైక్. ఇక్కడ నుంచి అయితే జంప్ అయిపోతాం. బూస్ట్ బాగుందా నాన్న? బూస్ట్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీయా? ఓకే నాన్న, నెక్స్ట్ టైం నేను తాగుతాను నీతో పాటు బూస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ రా. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ స్వామి. హ్యాపీ న్యూ ఇయర్. సరే బాయ్. ఇంటికి బాయ్. ఓకే బాయ్. సో గైస్ ఇఫ్ యూ గైస్ రిమెంబర్ మై కజిన్ గిరీష్ అన్న, ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అనమాట. మన బ్రో అయితే ఏమంటారు, ఈ బైక్ డెలివరీ కూడా మన బ్రోనే షూట్ చేశాడు. మన బండి కొన్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా మన బ్రో ఇప్పుడు ప్రకాశించాడు అనమాట. ఐ మీన్ ఇప్పుడు ఎదురొచ్చాడు అనమాట బ్రో. సో ఇప్పుడు మనం బ్రోతో కలిసేసి కాఫీ డే దగ్గరికి అయితే వెళ్తున్నాం క్యాజువల్గా. అలా చిల్ అవుదాం కాసేపు. సో జస్ట్ ఒక ఇక్కడ నుంచి ఉంటుంది, ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు లెక్క పెట్టుకోలే, జస్ట్ క్యాజువల్గా అట్లా తిరిగేదానికి వెళ్ళిపోతున్నాం అనమాట. 240 గాయస్. ఎంత బాగుందో చూడండి గాయస్, అసలు మంచు ఫుల్గా. దాని తర్వాత ఈ కార్ లైట్లు వస్తున్నాయి, ఒక్కొక్కరు డిమ్ డిప్పు కొడుతుంటే మొత్తం వైట్ అయిపోతుంది ఫాగ్ వల్ల. హైలైట్ ఉంది గాయస్ వ్యూ మాత్రం. అంటే మీకు నైట్లో కనిపించకపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ కెమెరా, బట్ నేను చెప్తున్నా కదా పర్సనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. బాబు తమ్ముడు మెకానిక్ ఇట్రా, యు నో వాట్ టు డూ. కాబట్టి పిట్ స్టాప్ కాగాము. చెక్ ది అలైన్మెంట్ ఆఫ్ ఫ్రంట్ టైర్. చెక్ మా షో మా
one part I big part bike drop in that with high speed, that one tapakka sound come, that by checking the alignment. मैं क्या बोल रहा हूँ कि मैं 100 की स्पीड में आ रहा था. पेट्रोल बटी. हाँ मेरे पास पैसा नहीं है. मेरे पास पैसा नहीं. गाड़ी यहाँ पर छोड़ दो. छोड़ दे, नहीं गाड़ी है. परवाह नहीं, मेरे पास पैसा नहीं है. अरे इसको भरू उसको भरू, मेरे पास पैसा नहीं है. रे 200 बोलो. मेरे पास नहीं है. मेरे पास नहीं. मेरे पास 20 रुपए भी नहीं है. मेरे पास 10 रुपए नहीं. बाइक यहाँ पर छोड़ दो. कोई प्रॉब्लम नहीं, बाइक यहाँ पर छोड़ दो. मैं क्या बोल रहा हूँ, बाइक यहाँ पर छोड़ दो. जब मेरे पास पैसे होंगे मैं यहाँ पर आके गाड़ी लेके जाऊंगा, ठीक है. क्या बोल रहा है रे तू? तू अमीर लड़का है रे, तू अमीर लड़का है. मेरे पास इतना पैसा नहीं है. ये सब व्लॉग में रिकॉर्ड हो जाएंगे. मैं ऐसे ही डाल दूंगा, ठीक है. 25 से डाल दूंगा. 25 का बेट पर देंगे. मेरा गाड़ी है वो तू चला रहा है. उसका पेट्रोल तू भरेगा ना. जाओ రే వాడికి ఎవడైనా పెట్రోల్ అయిపోతే టో ఇవ్వద్దంట్రా. వాడు ఆడే బండి పెట్టేసామని. బాయ్ నేను సత్యంగా చెప్తున్నా, నాకు ఆ డబ్బులు లేవు. డబ్బులు నాకు లేవు బాయ్. మరేం వదిలే బండిని చూద్దాం పెట్రోల్ ఎంత ఉందో. అన్న లారీ ఇచ్చేస్తావా? నువ్వు లారీ ఇచ్చేస్తావు. నువ్వు నాకు ఇచ్చేనా మిల్క్ లారీ, నేను తీసుకోపోతా. డబ్బులు వచ్చేస్తుంది ఫుల్. రే ఈ బండి తీసుకొని పోనీ 2 బండ్లు వచ్చేస్తాయి రా మిల్క్ అమ్మేస్తే. అనకాపల్లి కాదు నా బండి నీకు, నీ లారీ నాకు. 300 ఇవన్నీ రికార్డ్ చేయాలి. కాదు చెప్పేది బండి ఇస్తా. నేను ఒకసారి చెప్పేది లారీ నాకు ఇచ్చావు అనుకో పేపర్తో సహా అమ్మేసి నీకు 2 బండ్లు కొనుక్కుందాం. బండి నీకు ఒక బండి నాకు. అది చెప్పు అన్న. అనకాపల్లి దాకా నా లారీ ఇస్తా. అనకాపల్లి మధ్యలో పోలీసులు ఆపితే మాకు లారీ లైసెన్స్ లేదన్నా. అదేనా పేపర్తో సహా ఇచ్చేసేయి. దేవుడా నీకేం నువ్వు ఏమీ లైసెన్స్ నా డిఎల్ 2 బండ్లు కొనుక్కుందాం. అన్నా ఇది వద్దన్నా, మనము S1000 BMW కొందాం. ఇది వేస్ట్. ఈ బండి నీదే. నా లైసెన్స్ నీకు ఇస్తా. ఓకే అనకాపల్లి దాకా నువ్వు నా బండి తోలుకోనండి. ఫోన్ పేనా? వాడేంది నా బండి. వాడా బండి ఆగిపోతుంది నా. వాడేం తోలితే బండి ఇచ్చేసా. 2 బండ్లు కొనుక్కుందాం. ఒకటి కాదు 2. చూడు ఇట్లాంటి బండి ఇంకోటి వస్తుంది పక్కన. సౌండ్ నేను పెట్టి సౌండ్ అంటీరా. అదే సౌండ్ వినిపిస్తా చూడు. ఓకేనా? ఓకేనా? అన్నా హాలీవుడ్ హీరోనా? ఇది టాలీవుడ్ అన్నా. మన టాలీవుడ్ బండి ఇది. సరే అన్న. సరే అన్న. అవునా సబ్స్క్రైబ్ చేయి. ఉందా ఛానల్? యూట్యూబ్ చూస్తావు నువ్వు? అరే కొట్టను నా ఛానల్ సబ్స్క్రైబరు. యూట్యూబ్ ఓపెన్ చేయి, VSA అని కొట్ట, సెర్చ్ కొట్టు. నువ్వు కొట్టాల, నేను కొట్టను. నీ ఫోన్ నువ్వు కొట్టాల. నా సబ్స్క్రైబ్ V కొట్టు, SA అడొచ్చింది చూడు ఫస్టే. ఒకటి సబ్స్క్రైబ్. ఓకేనా? జమ్మ నీ వీడియో వస్తుంది చూడు నా యూట్యూబ్లో. నువ్వు వైరల్ అయిపోతావు. సరే అన్న ఉంటా. ఖచ్చితంగా నీ లారీ నాకు ఇవ్వాలా.
మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే. వద్దులేనా? నేను అదే చెప్తున్నా. సరే 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 అన్న, నువ్వు 100లో రానా, నేను ఫస్ట్ గేర్లోనే వస్తా. సౌండ్ నేను ఎట్లుంటుందో, నేను జస్ట్ ఫస్ట్ గేర్లో వస్తా. నేను ఫస్ట్ గేర్ రెడ్ లైన్ చేస్తా, సౌండ్ నేను ఎలా ఉంటుందో పద. గాయస్ ఇప్పుడు నేను నా ఫస్ట్ గేర్ని రెడ్ లైన్ చెబుతున్నా. సో 99 అనమాట నా ఫస్ట్ గేర్ లిమిట్. సౌండ్ ఎట్లుందో చూద్దాం. గాయస్ ఎవరైనా చూస్తుంటే నాకు బండి తోలడం రాదనుకోవద్దండి. సో నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు కాబట్టి ఫస్ట్ సెకండ్ గేర్లో మాత్రమే రెడ్ లైన్ చేసి చూపిస్తున్నాను అన్నకి సౌండ్ ఎలా వస్తుంది అనేసి. సో ఫస్ట్ సెకండ్ గేర్ అంటే ఆల్మోస్ట్ నాకు 120 అంతే. దట్ ఈస్ మీడియం స్పీడ్, సో నో నీడ్ టు వరీ. తెలుసురా, మంచి ఇక్కడంతా ఉంది చూసా. నా అద్దాలు ఎక్కడ? గాయ్స్ ఇట్స్ టైమ్ టు డిస్పర్స్. వావ్, క్యూట్ ఫెలో. బండి ఎక్కు. రైడర్ సందీప్. తమ్ముడు నన్ను ఆయనకి పా. బండి ఎక్కేస్తున్నాడు పిల్లడు. సో గాయ్స్ బాగా చల్లగా ఉంది క్లైమేట్. నేను వణుకుతున్నాను, ఓకేనా? ఏ తమ్ముడు నువ్వు గమనుండు, ఐఎమ్ టాకింగ్ ఇన్ వ్లాగ్. గాయ్స్ ఇట్స్ వెరీ కోల్డ్ ఓవర్ హియర్. టీ షర్ట్ వేసుకొని పోతున్నాడు, వెనక ఇంకోడు షర్ట్ వేసుకున్నాడు, ఇంకోడు షర్ట్ వేసుకున్నాడు, నేను షర్ట్ వేసుకున్నాను. వణుకుతుంది. రాహుల్ గారు అయితే వణికిపోతున్నాడు. ఓకే లెట్స్ గో టు దెమ్. గాయ్స్ తమ్ముడు గాయ్స్ ఈ మంచులో కూడా నేను చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీరే. గాయ్స్ ఎలా ఉందో తెలుసా? ఇది లిటరలీ ఎలా ఉందంటే ఫుల్ మంచులో, ఓకేనా? జస్ట్ ఇమాజిన్ ఫుల్ మంచులో విండ్కి అగేన్స్ట్గా వెళ్తూ ఐస్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉందన్నమాట. లైక్ లిటరలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మెనీ ఫాగీ క్లైమేట్స్, బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫాగీ. లిటరలీ ట్యాంక్ కానీ ఎక్కడన్నా పట్టుకుంటుంటే వాటర్ అయిపోతుంది, డ్రాప్లెట్స్ కనిపిస్తున్నాయి, మంచు మొత్తం వాటర్ అయిపోతుంది, సీట్ అంతా తడిగా అయిపోయింది ఇందాక. అంటే ఇంత మంచి తిరుగుతూ ఎలా వచ్చిందబ్బా? అంటే బ్రేక్. ఓకే గాయ్స్, బ్లాగ్ని అయితే కాసేపు ఆపేస్తాను, ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు తెలియకపోయేస్తుంది. మాట్లాడుకుంటే కాన్సన్ట్రేట్ చేసి డ్రైవ్ చేస్తాను అనుకోండి, నాకు తెలియదు. సో ఐ డూ దట్. ఓకే ఏమైంది? అవును బ్రో, చెప్తున్నానా నీకు నేను? హెల్మెట్ కనిపిలే. కాదు, ఇంతకుముందు నా ఫోన్ పోయిందని మీరు హెల్ప్ చేశారు. ఫోన్ బస్సులో చేసింగ్ స్కూటీలోనా? గుర్తుందా? ఎప్పుడు? ఏ ఇయర్? ఫిబ్రవరి జనవరి ఏమో బ్రో, ఇంతకుముందు. నా పేరు కరెక్ట్గా విశ్వసాయనా? మీరు చెప్పినదే నాకు గుర్తుంది. అవునా? మీరు చూసా అనమాట యూట్యూబ్లో. ఓకే, అదే అని. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో మీరు? తిరుపతి. ఇప్పుడు రీసెంట్ నంద్యాల నుంచి వస్తున్నాను. నంద్యాల నుంచి వస్తున్నారా? రావడం లేదు, తిరుపతి ఉండేది ఇప్పుడు. ఓకే, అదో హెల్ప్ చేశారు, అప్పుడు గుర్తుపెట్టారు. అవునా? నాకు గుర్తులేదు బ్రో, సారీ. ఫోన్ మర్చిపోయానని మీకు చెప్పినప్పుడు మీరు వెంటనే చేశారనమాట. ఏమైంది? ఫ్రెండ్ కనిపించట్లా. నీ ముందు డ్యూక్ వెళ్ళిందా బ్రో? తెలియదు, నాది పంచర్ అయిందని నేను సైడ్కి ఆపుకున్నాను. పంచర్ అయిందా మీది? టైర్ పంచర్ అయింది, చేపించుకొని వస్తున్నాను. అయిపోయింది కదా ఇప్పుడు, నార్మల్ కదా. ఎక్కడున్నావు? చంద్రగిరి బ్రిడ్జ్ దిగినాడంట.
అందరికీ బ్రిడ్జ్ అంటే ఇది వెనకాల. అరే నువ్వు వెనకున్నావు ముందరున్నావరా? మమ్మల్ని దాటేవా లేదా నువ్వు? ఐతాపల్లి ముందర్రా స్కూల్ ముందు స్లోగానే రా, కనిపిస్తాం, పక్కన ఆర్పుకున్నాం. కనిపిస్తుందా మీకు వెనకాల? లేదు బ్రో, ఇది యాక్చువల్గా మారుస్తున్నా. అంటే నేనేంటంటే కెమెరా ఉంది కదా, ఆ కెమెరా యాంగిల్కి స్టాక్ మిరర్స్ అనేవి చాలా వైడ్ ఉన్నాయి. నేను హైపర్ వ్యూ వాడుతున్నాను అనమాట, స్ట్రెచ్ అవుట్ అయిపోతుంది. సైడ్కి రండి కొంచెం ఇట్లా. అందుకనేసి ఇవి పెట్టుకొని ఉన్నా. బార్ అండ్ మిరర్స్ ఆర్డర్ చేస్తున్నా, ఓకే. అప్పుడు బార్ అండ్కి వేసుకునేస్తా. ఇంకా అదే ఇవి కనపడవు, మళ్ళీ డేంజర్ అవుతుంది. అసలు కనిపించదు. అవునవును. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఇది లూజ్ అయిపోయింది, విండ్కి క్లోజ్ అయిపోతుంది. టైట్ చేయాలి ఇక్కడ బోల్ట్తో. నేను జస్ట్ ఊరికే ఏమంటారు వీడియోలు ఫోటోలు తీసుకున్నానికి పెట్టాను బ్రో. నార్మల్గా నేను టూర్కి కానీ బయట వెళ్ళేటప్పుడు స్టాక్ వేసుకుందామని జస్ట్ ఊరికే పెట్టుకున్నాను లుక్ కోసం అని. టేక్ కేర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీకు గుర్తు లేనట్టుంది, మర్చిపోయినట్టుంది. అవునా? అదే బ్రో నాకు బాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, టేక్ కేర్. ఆ బ్రోకి నేను ఫోన్ హెల్ప్ చేశానంట. సో బస్లో ఉంటే కాల్ చేసి నేను వెళ్ళి ఆ బ్రోకి ఇచ్చానంట ఫోను. సో సీరియస్గా నాకైతే గుర్తులేదు, బట్ ఇఫ్ ఐ హెల్ప్ డిమ్ దట్స్ గుడ్. ఆ బ్రోకి నేను హెల్ప్ చేశానంట, ఫోన్ ఇచ్చాను. పేరు కూడా గుర్తుంది, విశ్వసాయే కదా మీరు అన్నాడు. స్కూటీలో హెల్ప్ చేశారంటే ఆ మనిషి తిరిగేటప్పుడే ఉన్నా నువ్వు హెల్ప్ చేసావు వచ్చి అడగ లిటరలీ నేను షాక్ మావా. ఇంత చీకట్లో నువ్వు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ గుర్తుపెట్టుకున్నాడంట. యూట్యూబ్ గుర్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు 10 పోతాయి. రే నెంబర్ ప్లేటు తిరుపతి బండి ఎందుకు తెలియదురా నేను? హెల్మెట్ ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? వచ్చిన వెంటనే నువ్వు విశ్వసాయి కదా బ్రో అన్నాడు. బాయ్ బ్రో, జాగ్రత్త. ఐఎమ్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్ రా. ఐఎమ్ ఎ కైండ్ హార్టెడ్ అండ్ గుడ్ పర్సన్ బ్రో. ఓకే నేనే మామ. అవును మామ. ఫోన్ ఎత్తికిచ్చావు చేసి చేసాం బస్సు. అదే బస్సు కూడా చేసాం అంటున్నాడు. ఏంది మందల అమ్మాయి కోసం చేసేసాడు, నువ్వు ఫోన్ కోసం కాదు అంట. వీళ్ళంతా నమ్మర్రా నేను హెల్ప్ చేశానంటే. అమ్మాయి కోసం చేస్తుంటావు, పాపం ఆయన ఏదో ఫోన్ కోసం అనుకుంటాడు. ఆ గ్యాప్ ఫ్లాట్ లో ఫోన్ దొరుకుంటుంది అంతే. ఏంది బ్రో వీళ్ళు ఎక్కించుకొని నువ్వు ఏమన్నా యాడికి నీకే గుర్తులేదా? గుర్తు లేకుండా ఉంటుందా? 5 సంవత్సరాల ముందే గుర్తుంది నాకైతే. మచ్చా నువ్వు 1-2 హెల్ప్లు చేసావంటే నీకు గుర్తుంటుంది మచ్చా. నేను రోజు చేస్తూ ఉంటా, నాకెట్లా గుర్తుంటుంది? పదండి ఫస్ట్. గాయస్ మన గిరీష్ అన్న ఈస్ గోయింగ్ టు రేణిగుంట, వి ఆర్ గోయింగ్ టు తిరుపతి. సో గాయస్ ఈరోజు అయితే క్రేజీగా జరిగింది. నేను క్యాజువల్గా డైలీ వ్లాగ్ అనుకొని వెళ్ళాను అనమాట. ట్విస్టుల మీద ఇచ్చాడు. అసలు లిటరలీ చెప్పాలంటే ఫన్ మీద ఫన్ ఉన్నింది. రేపు కూడా ఇలానే వ్లాగ్ చేస్తాను, రోజు వ్లాగ్ చేస్తాను అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు నీ మొక్కజొన్న టేస్ట్ ఏమా ఓహో గైస్ వాడు మొక్కజొన్న చేశాడు కాబట్టి దాని టేస్ట్ అంటున్నాడు గైస్. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలో రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుంటా. టేక్ కేర్.